నెల్లూరు జిల్లా కలిగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ శాఖ పనితీరు, పెండింగ్ దరఖాస్తులు, భూ సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సత్వర సేవలు అందించడం అధికారులు ప్రధాన బాధ్యత అని స్పష్టం చేసిన ఆయన నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరిస్తూ ప్రతి దరఖాస్తును గడుపులోగా పారదర్శకంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి మంత్ యావరేజ్ గా మనకి ఒక 200 to 300 మ్యూటేషన్స్ వస్తాయి. కొన్ని ఇంకా ఇదంతా కూడా నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఈ రెవెన్యూ సమస్య అనేది అది మన సిస్టమ్స్ క్రియేట్ చేసిన సమస్యలు. ఏదో ఒక ఆఫీసరు తప్పిదం వల్ల, ఆఫీసర్కి పని తెలియకపోవడం వల్ల, ఇతరత్ర కారణాల వల్ల సమస్యలు క్రియేట్ చేయబడ్డాయి. గత 40 ఏళ్ళుగా కూడా నాకు తెలిసి జరుగుతూనే ఉంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున సమస్యలు క్రియేట్ అయింది మన గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రీసర్వేలో పెద్ద ఎత్తున రెవెన్యూ సమస్యలు క్రియేట్ అయ్యాయి. కొత్తగా మీరు ఎంఆర్ ఆఫీస్కి తిరిగిన దానివల్ల ప్రయోజనం లేదు, నా దగ్గరికి వచ్చిన దానివల్ల కూడా ప్రయోజనం లేదు. మీ టైం వేస్ట్ చేసుకోమాకండి. ఆ టైం వేరే చోట మీరు స్పెండ్ చేస్తే ఇంకేదైనా చేసుకోవచ్చు. దయచేసి వారు చెప్పిన గైడ్లైన్స్ ఫాలో కాండి. లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంది, మీకు అర్థం కాలేదు అనుకుంటే మన నాయకులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన ఊరు నాయకులు ఉన్నారు. ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి. మీరు ఎవరీ 15 days 10 daysకి ఆ రైతుకి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది. మీరు వర్క్ చేస్తున్న సంగతి తెలుస్తుంది. అలాగే హౌస్ క్లీనింగ్ కొంత సరిగా లేదు.